అసలు వారాహి అమ్మవారికి బోనాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? స్పష్టమైన సంబంధం ఉందమ్మా. అందుకోసమే ఇదే కాలంలో వారాహి దేవతని పూజించడం అనే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. పద్మపురాణంలో ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం ఉంది. భగవంతుడి యొక్క శక్తి మొత్తం స్త్రీ రూపంగా ఉంటుంది అని దాంట్లో చెప్పబడింది. అంచేతనే బ్రహ్మశక్తి మొత్తం బ్రాహ్మీ సరస్వతిలో ఉంటుంది. విష్ణు యొక్క శక్తి మొత్తం స్త్రీ రూపమైన వైష్ణవిలో ఉంటుంది. శివుని యొక్క శక్తి మొత్తం శివాని అమ్మవారిలో ఉంటుంది. అంచేత పురుష శక్తి కంటే కూడా స్త్రీ శక్తే ఎక్కువ అని ప్రతి పురాణము తెలియచేసింది. బ్రహ్మగారి బడాయి మొత్తం అంతా కూడా నోట్లో ఉన్నటువంటి సరస్వతి కారణంగానే. మహావిష్ణువు యొక్క గొప్పదనం అంతా కూడా తన భార్యగా లక్ష్మి ఉన్నటువంటి కారణంగానే. అలాగే ఆ శివుని యొక్క అమోఘమైనటువంటి శక్తికి సంపూర్ణమైనటువంటి కారణం అమ్మవారు మాత్రమే. ఒక్కసారి వారాహీదేవ ఆలయానికి వెళ్ళి దేవతా స్వరూపాన్ని కళ్ళలో ఒకసారి చూడండి. వరాహముఖంతో కనిపిస్తుంది ఆవిడ. వరాహముఖము అంటే ఏ హిరణ్యాక్షుడు అనేటటువంటి నీచుడైన రాక్షసుడు మొత్తం ఈ సముద్రంలో చెప్పలేనంతటి సంపద ఉందని గమనించి ఈ భూమిలో ఉన్నటువంటి సంపదను అంతటినీ కూడా సముద్రంలో పడేసి ఆ సముద్రాన్ని ఈ భూమిని సర్వ సంపత్ సమూహాన్ని తాను అనుభవించాలని ఆలోచించాడు. అప్పుడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ఎత్తి మొత్తం ఈ భూమిని సముద్రంలో పడకుండా ఉండేలా ఉద్ధరించాడు. ఈ యథార్థం మనకి వారాహి దేవత రూపాన్ని చూస్తే తెలుస్తుంది. వారాహి దేవతను చూస్తే వరాహముఖంతో కనిపిస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్త్రీ రూపంలో వరాహ రూపంలో ఉన్నట్టు కనిపించింది. అమ్మవారి యొక్క కుడి చేతిని మనం పరిశీలిస్తే, అంటే మనం ఆమె కుడి చేతిని మనం ఎడం కంటితో ఎడం వైపుగా చూస్తుంటాం కాబట్టి అమ్మవారి చేతిలో కుడి చేతిలో చక్రం ఉంటుంది. నేను విష్ణు స్వరూపిణిని. అమ్మవారి యొక్క ఎడం వైపుని మనం చూస్తే, అంటే మనం కంటితో కుడివైపు చూస్తే అదిగో అక్కడ శంఖం కనిపిస్తుంది. అమ్మవారి యొక్క పైనుండి రెండవ చేతిని కింది నుండి మూడవ చేతిని పరిశీలించి చూస్తే కుడివైపున ప్రత్యేకంగా నాగలి కనిపిస్తుంది. అలాగే అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి రెండవ చేతిని కింది నుండి మూడవ చేతిని పరిశీలించి చూస్తే అక్కడ మొత్తం అన్నిటికీ కూడా పొలాన్ని దున్నడానికి కావలసినటువంటి నాగలి కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఇటుపక్క అటు రోకలి కనిపిస్తుంది. అమ్మవారి కుడివైపుని ఉండేటటువంటి మూడవ చేతిని చూస్తూ ఉంటే అక్కడ అంకుశం కనిపిస్తుంది. అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి మూడవ చేతిని చూస్తే పాశం కనిపిస్తుంది. పాశాన్ని స్వయంగా వేసి నిన్ను నేను లాక్కుంటానే నన్ను నిత్యం ఆరాధించు. అలాగే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి యొక్క కుడి చేతి వైపు ఉండే చివరి ఆ చేతిని చూస్తే ఆ భయాన్ని ఇస్తూ ఉంటుంది ఆవిడ. ఈ లోకంలో అంతా భయమే. మునివేళ్ళు పైకుంటే భయం లేదని, మునివేళ్ళు కిందికుంటే భయం ఉంది అని అర్థం. అంచేతనే రావణాసురాది రాక్షసులందరూ కోరికల్ని కోరుకుని ఏదీ సాధించలేక భయంతోనే చచ్చారు వాళ్ళు. అమ్మవారి యొక్క ఎడవ చేతి వైపు ఉండేటటువంటి నాలుగవ చేతిని కానీ చూసినట్టయితే అక్కడ మనకి వర దహస్తం, నీకే వరం కావాలో కోరుకోవాలి. అమ్మవారు స్వయంగా 12 రూపాలతో ఉంటుంది. అంచేతనే మనం 12 మాసాల పాటు అమ్మవారినే ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి కష్టము లేకుండా చేస్తుంది అని అర్థం. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతిసారి ప్రతి నవరాత్రుల్ని చేయడం కాకుండా ఒక్కసారి లౌకికమైనటువంటి విధానంతో ఆరాధిస్తే, ఒక్క దేవతని మాత్రమే ఆరాధిస్తూ కానీ ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలం. తుని మండలంలో ఉండేటటువంటి అన్నవర క్షేత్రానికి మనం పెడితే ఆ రేగులమ్మ ఆలయాన్ని నేరేడులమ్మ ఆలయాన్ని దాటితే పెద్ద వినాయకుడు కనిపిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళగానే మెట్ల మార్గంలో వెళుతూ ఉంటే
కనకదుర్గ కనిపిస్తుంది. కనకదుర్గ అంటే బంగారంతో ఉండేదని అర్థం కాదు. ఆ దుర్గా మంత్రం కనకమయం. బంగారం ఎంత గొప్పదో ఆ దుర్గా మంత్రం అంత గొప్పది అని అర్థం. ఆ పైకి వెళితే అక్కడ వనదుర్గ ఉంటుంది ఆవిడ. ఇక్కడేమో కనకదుర్గ, అక్కడ వనదుర్గ. ఆవిడ భోజనాన్ని ఇచ్చేది కాబట్టే ఆషాఢ మాసంలో తొలకరి వర్షం కురవగానే ఒరే నాగల్ని సిద్ధం చేసుకో, ఒరే రోకల్ని సిద్ధం చేసుకో, ఒరే ఇటు పక్కన నేనుంటా నీకు ధైర్యంగా చెప్తున్నాను, అంకుశంతో నిన్ను అహంకారం వస్తే అణుస్తాను, నువ్వు నా పరిధిలోనికి కానీ వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఆకర్షణని కలిగించి నీకు సర్వకామ్యాల్ని వారు అన్నట్టుగా తీరుస్తాను అని ఇంత చక్కగా చెప్తూ ఉంటుంది తల్లి. బాగా ఆలోచించి చూస్తే ఈ రోకలి, నాగలి ఇవన్నీ కూడా వర్షకాలంలో ఉపయోగించేవే కదా. అంచేత భోజనాన్ని ఇచ్చేటటువంటి తల్లే బోనం. ఆ భోజనాన్ని ప్రసాదించే తల్లే బోనాలను ఇచ్చే తల్లి. అక్కడ ఉండే ఆ విధానం ఇలా మారి ఉంటుంది అనేది మనం నిశ్చయంగా రెంటిని కలిపి చూసుకుంటే అర్థమై